నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయల జీతం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, శ్రామిక మహిళా కన్వీనర్ రమణ మాట్లాడుతూ అంగన్వాడీలకు, స్కీమ్ వర్కర్ల, ఆశా వర్కర్లకు పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పనిభారం పెంచే నవచేతన యాప్ను రద్దు చేయాలని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ్కు వినతి పత్రం అందజేశారు. కనీస వేతనాలు ఇవ్వాలి, కనీసం 26,000 ఇవ్వాలి. ఇదే మన ప్రధానమైన డిమాండ్. స్కీమ్ వర్కర్లందరిది కూడా ప్రధానమైన డిమాండ్ గా ఉండాలి. అదే మనం అది సాధించుకునేంత వరకు కూడా పోరాటం చేయాలి అనేది అందరినీ కోరుకుంటున్నాము. ఇవ్వాలి, అందరికీ కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. కనీస వేతనం 26,000 కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత. ధన్యవాదాలండి. వేతనాలు పెరిగి 7 సంవత్సరాలు అయ్యాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఈరోజు ప్రధానంగా డిమాండ్తో అన్ని రకాల స్కీమ్ వర్కర్లు కలిసి ప్రభుత్వం నుంచి మీకు పథకం రావట్లేదు, సంక్షేమ పథకాలు రావట్లేదు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే పేరుతో సంక్షేమ పథకాలు ఇప్పటికీ రావట్లేదు. తల్లికి 100 రీఎంబర్స్మెంట్ కానీ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం మీరేం కోరుతున్నారు? మాకు వేతనాలు పెంచాలని కోరుతున్నాం. ప్రధానంగా మాకు కూడా ఈ ధరలకు అనుగుణంగా వేతనాలు పెరిగితే మేము కూడా కొంచెం ముందుగా మంచిగా బతకడానికి అవకాశం ఉంటుందని మహేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్కీమ్ వర్కర్లు కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, యాప్ల ద్వారా పనిభారం పెంచి స్కీమ్ వర్కర్లతో ఊడిగం చేయించే విధానం మానుకోవాలని, సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం గ్రాట్యుటీ, పిఎఫ్, ఈఎస్ఐ పథకాలు వర్తింపజేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం జీతాలు పెంచకుండా, సమస్యలు పరిష్కారం చేయకుండా మోసం చేసింది. ఆ ప్రభుత్వం పోయింది. తెలుగుదేశం కూటమి వచ్చింది. చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కుప్పంలో అంగన్వాడీ టెంట్కి వెళ్ళి మన ప్రభుత్వం వస్తుంది, 6 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం రాగానే మీ జీతాలు పెంచుతామని చెప్పారు. 2 సంవత్సరాలు దాటిపోయి మన మంచి ప్రభుత్వం అని చెబుతున్నారు. వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నారు. విజయోత్సవ సభలు నడుపుకున్నారు. మరి అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీ ఏంటి? ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ఏంటి? మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్లకు ఇచ్చిన హామీ ఏంటి? ఈ హామీలన్నీ పక్కకు పోయాయి. ఈరోజు వీళ్ళ మీద పనిభారం వేస్తున్నారు. వేదాంత వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించి అంగన్వాడీ కేంద్రాలని, మధ్యాహ్న భోజన కేంద్రాలకి మంగళం పాడే పని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇటువంటి విధానాలు మానుకోండి. జీతాలు పెంచండి. కనీస వేతనం 26,000 చెల్లించండి. 2012లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఏమైతే చెప్పిందో స్కీమ్ వర్కర్లందరినీ ఉద్యోగులకు గుర్తించాలి, కనీస వేతనాలు ఇవ్వాలని, దాన్ని అమలు చేయండి. చట్టబద్ధత కల్పించండి. లేని పక్షంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో కలిసి స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు. ఇవాళ ధర్నాలతో కాదు, భవిష్యత్తులో అవసరమైతే ఎంతకైనా తెగించి పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు సిద్ధంగా ఉన్నారు. తేల్చుకోవాల్సింది ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాగా పిల్లల్ని కనమంటున్నారు. లేదు 2047 దాకా మీకు ఆకలి మానుకోండి అంటున్నాడు. ఏ రకంగా మానుకోవాలి? 2047 వస్తే ఆకలి తీరుతా? లేదు జీతాలు పెంచకుండా పెద్దవాళ్ళకి, కార్పొరేట్ సంస్థలకి నైవేద్యం పెడితే వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి సేవలు చేయాలి. పౌష్టికాహారం తినండి, బాగా బతకండి అని చెప్పాలి. బాగా బతకమని జనాన్ని చెప్పేటప్పుడు
వీళ్ళు బతకడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జీతాలు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం తప్పనిసరిగా తన నైతిక బాధ్యతను గుర్తించి స్టీమ్ వర్కర్లు ఇతర కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచి వాళ్ళ ఆకలి బాధలు తెచ్చాలి. లేని పక్షంలో రాబోయే పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరిస్తా ఉన్నాం. మీ ప్రధాన డిమాండ్ ఏమి సార్? జీతాలు పెంచాలి, 26,000 జీతం చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, యాప్లు పరిభారం పెంచి యాప్లను రద్దు చేయాలి. వాళ్ళు కూడా అమలు చేయట్లేదమ్మా. ఎప్పుడో 2011లో రాష్ట్ర ఆదాయ పరిణామాలు నిర్వహించారు. గ్రామాల్లో 10,000 ఆదాయం అంటే సంక్షేమ పథకాలు అమలు కావాలన్నారు. పట్టణాల్లో 12,000 అన్నారు. ఇప్పుడు పట్టణాలైనా గ్రామాల్లోనైనా 10,000 లోపే ఉంది. అంగన్వాడీ హెల్పర్లకు 7,000, అంగన్వాడీ వాళ్ళకి 11,500 జీతం, ఆశాలకి 10,000, మధ్యాహ్న భోజనం వాళ్ళకి 3,000, ఆర్పీలు, యానిమేటర్లు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళందరికీ 10,000 కంటే తక్కువ ఉంది. కానీ వీళ్ళకి ఎవరికి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. ప్రభుత్వం చెప్పిన దాన్నే అమలు చేయట్లేదు. ఈ మధ్య మేము పోరాడితే అంగన్వాడీ వర్కర్లకి, పారిశుద్ధ్య కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మిగిలినటువంటి నిరుద్యోగులేంటి, ఇవాళ కరెంట్ ఛార్జీలేంటి, పెట్రోల్ ధరలేంటి, లేకపోతే ఇతర కూరగాయ ధరలేంటి, ఇవన్నీ ఆకాశంలోకి వెళ్ళాయి. ఎప్పుడో 2011లో నిర్వహించిన ధరల ప్రకారం మేము ఆదాయ పరిమితిని చూస్తామంటే ఇది కరెక్ట్ కాదు. వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది కూడా మా డిమాండ్. మేము మెప్మా ఆర్పీలము. నాది 7వ వార్డు. ఆ 7వ వార్డులో ఆర్పీగా పనిచేస్తున్నాం గత 20 సంవత్సరాల నుంచి కూడా. అయితే మాకు ఇచ్చే జీతమే 8,000. ఆ 8,000 కూడా సక్రమంగా అయితే రావటం లేదు. సగం ఇస్తున్నారు. అది కూడా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఇచ్చినప్పుడు 3 నెలలకి కలిపి ఒకేసారి మొత్తంగా ఇవ్వాలి. కానీ అందరికీ కూడా 3 నెలలు ఇవ్వట్లా. కొందరికి 3 నెలలు, కొందరికి 2 నెలలు, కొందరికి 1 నెల, కొందరికి అసలే రావట్లేదు. ఎందుకట్లా రావట్లేదు? ముందు మా పైన ఉన్న సిఓ గారు అప్రూవల్ ఇవ్వాలి. ఆమె ఇచ్చిన తర్వాత సిఎంఎం గారు అప్రూవల్ ఇవ్వాలి. ఆమె ఇచ్చిన తర్వాత పీడీ గారు అప్రూవల్ ఇవ్వాలి. అయితే వీళ్ళ ముగ్గురు ఇవ్వకపోవడం వల్ల హెడ్ ఆఫీస్ వాళ్ళు మాకు జీతాలే ఇవ్వట్లేదు. ఎందుకు ఈ విషయం మాకు ఎలా తెలిసిందంటే మేము వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే మాకు జీతాలు ఎందుకు రావట్లేదని మా కోర్టు అక్కడ వెళ్ళబుచ్చితే వాళ్ళు చెప్పిన సమాధానం ఇది: మీ సిఓలు, మీ సిఎంఎంలు, మీ పీడీ గారు అప్రూవల్ ఇస్తేనే మీకు మేము జీతాలు వేస్తాం. మరి మేము ఇక్కడ మెట్రోలోకి వచ్చి అడిగితే అన్న మాదేమీ లేదు, టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు. అక్కడ టెక్నికల్ ఇష్యూ అయితే అందరికీ రాకుండా ఉండాలిగా. ఒక సిఓ కింద ఉన్న 8 మందికి మాత్రమే రావా? కొంతమందికి అయితే 7 నెలల నుండి 8 నెలల నుండి, అంటే సంవత్సరం నుండి 7 నెలలు ఆగిన జీతాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే బెదిరిస్తున్నారు. మా జీతాలు అంటే చాలు మా మీద కక్ష చర్యలు సాధిస్తున్నారు అన్నమాట. ఏదో ఒక ఎలిగేషన్ చెప్తున్నారు. అయితే నా తోటి ఆర్పీలు కూడా వాళ్ళ సీఓల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అది వాళ్ళ నోటి ద్వారా మీరు వినండి. విని మీరు ప్రజానికానికి తెలవాలి సార్. ఏంటంటే మేము ఎందుకు ఈ ఘోష ఎలపిస్తాం అంటే మాలాంటి వాళ్ళు ఎంతమంది ఆర్పీలకు జీతాలు రాకుండా ఉన్నారు. ఈ వచ్చే 8,000తో మేము ఏమి చేయలేకపోతున్నాం. సంక్షేమ పథకాలన్నీ మా చేతనే చేయిస్తున్నారు. మళ్ళీ బిఎల్ఓ డ్యూటీలు చేయిస్తున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో SIR అంటే SR అనే సర్వే కూడా మా చేత చేయించారు. అన్నీ చేయిస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ వాళ్ళది జీతం బత్యం లేని కూలీలు, వీళ్ళ చేత ఏ పనైనా చేయించవచ్చు. వాళ్ళు ఎంపర్లాడు మా దగ్గర మా పని కోసం వస్తున్నారనే ఉద్దేశంతోనేగా మా చేత ఇలాంటి పనులు చేయిస్తున్నారు. మరి అలా చేయించినప్పుడు మా అవసరం మీకు ఉన్నప్పుడు మా జీతాలు వస్తున్నాయా లేవా, సక్రమంగా ఇస్తున్నారా లేదా అని వాళ్ళు ఎంక్వైరీ చేయరా? మేము వెళ్ళాం. సరే వాళ్ళు ఎంక్వైరీ చెయ్యరు, మేమే వెళ్ళాం. మాకు ఎంక్వైరీ, మాకు డబ్బులు రావట్లా, మా జీతాలు గౌరవవేతనం సరిగ్గా పడట్లా. కొందరికి 3 నెలలు పడుతుంది, కొందరు 2 నెలలు పడుతుంది, కొందరికి అసలే పడట్లేదు. దీనికి సొల్యూషన్ ఏదంటే ఎవరు ఏం చెప్పట్లా. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మా జీతాల కోసం ఎవరు ఇస్తారు? మా సిఓ ఇస్తారా, మా సిఎంఎం గారు ఇస్తారా, మా పీడీ గారు ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఇది కొంచెం మేము గవర్నమెంట్కి విన్నవిస్తున్నామండి. ఇది ప్రజానీకంలోకి వెళ్ళాలని చెప్పేసి మా తాపత్రయం. ఇంకా మిగిలిన సరిగ్గా జీతాలు వేయాలా, మీరు ఇచ్చే జీతం కూడా మాకు వేయాలి. మీరు చెప్పిన పని అంతా మేము చేస్తున్నాం కదా. మరి మాకు జీతాలు చిన్న జీతాలు ఆపితే లక్షలు ఇచ్చే వాళ్ళకి నెల ఆపుతున్నారా? మీరు ఆపట్లేదుగా. వాళ్ళు బాగానే వేస్తున్నారు. మా 8,000 మీకు ఇదయిందా? అంటే కష్టకాలం అయిందా? అంటే ఖజానా లేదా? ఖజానా నిండుగా లేదా? ఖాళీ అయిపోయిందా మా 8,000కి అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మేడం. అలాగే మాలో మా ఆడపిల్లల్లోనే చాలామంది కూడా సీఓల చేత చాలా పరాభవం పొంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ మాటలతో మీకు చెప్తారు. కొంచెం మీరు కూడా అది వినాలి. ఆర్పీగా పనిచేస్తాను. మాది 12వ వార్డు, శిరీష. మా 12వ వార్డు సీఓ అయిన ఎం ఇందిరా సుశీల గారు మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు. వర్క్ పరంగానే కాదు, మా వర్క్ మేమేమి పెండింగ్ ఉంచకుండా మేము ఎప్పుడు చేసేస్తాం వర్క్.
కాకపోతే ఆమె ఏంటంటే మేము ఆర్టీ వర్క్ ఏంటంటే ఫీల్డ్లో తిరిగి ఫీల్డ్లో చేయాలి. కానీ ఆవిడ మాకు చౌత్ర ఏరియాలో ఒక రూమ్ ఉందన్నమాట. మేము బుక్స్ అవన్నీ ఏదైనా గ్రూప్ ఇష్యూస్ వచ్చినా మేము అక్కడే డిస్కస్ చేసుకుంటాం. సో అక్కడే మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చోబెట్టడం, మీరు కావాలంటే ఈవినింగ్ వెళ్ళినాక మీ వర్కులు చేసుకోండి అంటాం. ఇంటికి పంపించకపోవడం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆమె దగ్గర కూర్చోబెట్టడం, ఏమన్నా ఎదురు మాట్లాడితే ఆ కక్ష పెట్టుకొని మా శాలరీలు కావాలని ఆపేసేసారు. మేము ఏసీ గారి దగ్గర పెట్టాము, ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టాము, మెప్మా ఎండి గారి దగ్గర పెట్టాము, ఎంపీ పెమ్మసాని గారి దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చాము. మేము దాదాపు కంప్లైంట్ ఇచ్చి కూడా 15-20 రోజులు అవుతుందండి. కానీ ఇంతవరకు మాకు న్యాయం అనేది జరగల. ఇంతవరకు మా సీఓని మార్చలేదు. మేము మా సీఓని మార్చమని మేము అడుగుతున్నాము. మా జీతాలు వేయించలేదు. మొన్న పీడీ గారిని కలిస్తే పీడీ గారు మా సీఎం అయిన పావని గారికి చెప్పారు, ఇలా జీతాల సంగతి ఏంటో ఎండి తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, వాళ్ళ జీతాలు వాళ్ళకి వేయించండి అని చెప్పారు. అయినా కూడా ఆమె ఇంతవరకు తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళి కలవలేదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని? మాకైతే అర్థం కావట్లేదు. గ్రూప్ వాళ్ళని కూడా రెచ్చగొట్టి మా మీదకి పంపిస్తున్నారు. ఇప్పుడు మేము గ్రూప్ వాళ్ళ పనులు ఏది చేయాలన్నా సీఓ సీఎంఎం సైన్లు ఉండాలి. సీఓనే మాకు ఎగైనెస్ట్గా ఉంది. సీఓని మార్చమని మేము పెట్టాము, ఆమె గోల్డ్లో పెట్టారు. ఇంకో సీఓని మాకు ఎవరిని వేయలేదు. అలాంటప్పుడు మేము ఎలా వర్క్ చేస్తాం? వాళ్ళకి లోన్లు ఎలా ఇప్పిస్తాం? దయచేసి మా సీఓని మార్చాలని మేము కోరుకుంటున్నాము. మేము మా జీతాలు వేయించాలని, మా పెండింగ్ 6 నెలల జీతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేయించాలని మేము కోరుకుంటాం. ఇందిరా సుశీల గారు మాత్రం చాలా మనసులో పెట్టుకొని ఆమె మా 12వ వార్డు ఆర్పీలను మాత్రం బాగా టార్చర్ పెట్టుకున్నారు. అంటే మీరు యూనిఫామ్ లేదు, మధ్యాహ్నం స్టేట్ గవర్నమెంట్ 2,500 సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందండి. అవి కూడా సరిగ్గా రాని పరిస్థితి ఉంది. ఈరోజు పోయిన ఇప్పటివరకు కూడా రాలేదు. అందుకే ఎట్లాంటి పెండింగ్ వేతనాలు వచ్చే 10,000, 7,000, 6,000 కూడా జీవితాలు గడపడం కష్టంగా ఉంది. కాబట్టి జీవితాలు పెరుగుదల అనేది మెయిన్ డిమాండ్గా ఈ స్కీమ్ వర్కర్లుగా కోరుతా ఉన్నాం. వచ్చిన సార్ ఇక్కడ దాకా వచ్చాడు. మేమందరం ఎక్కడే కాదని రాష్ట్ర వ్యాప్తంగా గత 7 సంవత్సరాలు జీతాలు పెరిగి ప్రధానంగా ధర పెరిగిన దాంతో బతకలేక అవస్థలు పడుతున్నారు, కష్టలు ఉన్నారు. 7,000, 8,000, 10,000, 11,500 సార్ వీళ్ళందరికీ జీతం. కాబట్టి నేను గవర్నమెంట్కి రికమెండేషన్ చేసి 26,000 జీతం ఇప్పిస్తే ఈ కుటుంబాలన్నీ న్యాయం జరుగుద్ది. ఆ న్యాయం జరిగింది. రెండోది ఉద్యోగ భద్రత సార్. ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగ భద్రత కీలకం. దాంతోపాటు యాత్రలు రకరకాల రోజుకోట వాళ్ళు చేయాల్సిన పని కాకుండా రకరకాల యాత్రలు పెడుతున్నారు. ఇదొక సమస్య. మూడోది సంక్షేమ పథకాలు. వీళ్ళకి ఇస్తున్నటువంటి జీతాలు అతి తక్కువ జీతాలు. తల్లికి ఇతర విడో పెన్షన్స్ కానీ వితంతు పెన్షన్లు కానీ ఇస్తే ఆ వచ్చే జీతానికి తోడుగా వేదికలు చదువులు తోడైనట్టు కుటుంబాలు గడపడానికి తోడ్పడు. ఆ రకంగా రికమెండేషన్ చేయమని ప్రభుత్వానికి నా విన్నపం. అదే ఆ రకంగా మీరు ప్రభుత్వానికి రికమెండేషన్ చేసి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. దాదాపు 70-80 మందికి కూడా మాకు జీతాలు లేవు సార్. అందుకే మేము ఈరోజు ఈ పోరాటానికి సిద్ధమై వచ్చాం సార్. మీరు మా చేత అన్ని వర్కులు చేయించుకుంటున్నారు, సర్వే చేయించుకుంటున్నారు, ఉదయం 1 డ్యూటీలు కూడా చేయించారు సార్. ఉదయం 9 గంటలకు వస్తారు, రాత్రి 9 ఇంటికి వెళ్తున్నాం. ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి వస్తున్నాం. మరి మేము ఏం తినాలి? మేము సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నాం. మరి మా సంక్షేమం ఎవరు తీస్తారు సార్? కొంచెం ప్రభుత్వం అయినా మీరు కొంచెం వినండి సార్. కొంచెం మా జీతం మాకు వేయించండి. ముందుకెళ్తున్నారా? కొద్దిగా పక్క మీరు కొద్దిగా పక్క పోండి అమ్మా. ఎంతసేపు చెప్తారు మీకు? నెల సక్రమంగా రావట్లేదు. చాలా జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఏ ఇతర సర్వేలు వచ్చినా ఏమొచ్చినా సరే ఆశా వర్కర్లు కూడా ఆ సర్వేల్లో పాల్గొనాలనేది చెప్తున్నారు.
మరి మేము అన్ని పనులు చేస్తున్నాం, మరి మా బాధ్యత కూడా చూసుకోవాలని గవర్నమెంట్ మేము అడుగుతున్నాం. ఆశకు మరి నాణ్యమైన సెల్ ఫోన్లు అవి ఇవ్వకుండా పనిచేయాలి యాప్లు అంటున్నారు. అసలు ఫోన్లే పనిచేయట్లేదు సార్, ఆ సిమ్ములు పనిచేయట్లేదు, ఫోన్లు పనిచేయట్లేదు. అది కూడా కొద్దిగా చెప్పండి. మాకు గ్రాడ్యుటీ ఇస్తానని చెప్పారు, దానికి 1,50,000 వరకు సీలింగ్ పెట్టారు. అది సీలింగ్ ఎత్తేయాలని కోరుతున్నాం మేము. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధన్యవాదాలు చెప్తాను అందరికీ. మీరు నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. అన్ని గవర్నమెంట్ పథకాలలో స్కీమ్స్లో మీ పార్టిసిపేషన్ చూపిస్తున్నారు. అందరికీ ధన్యవాదం. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఈరోజు మీ ద్వారా, మీ అందరి ద్వారా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్లో ముఖ్యంగా మనకి శాలరీ గురించి ఒక ముఖ్యమైన ఇష్యూ ఉంది. చాలా గతం నుంచి సేమ్ శాలరీ ఉంది. సో దానికి పెంచడానికి మీ అందరూ రిక్వెస్ట్ పెట్టారు. తర్వాత సెకండ్లీ శాలరీ కాకుండా మనకి ఇతరులు బెనిఫిట్స్ ఉంటాయి, ఈఎఫ్, ఈపీఎఫ్, పిఎఫ్, గ్రాట్యుటీ, దానికి సంబంధించి కూడా రిక్వెస్ట్ పెట్టారు. దీని తర్వాత మనకి శాలరీ గురించి శాలరీలో కూడా చాలా ఏరియా ఉంది. సో శాలరీ కంటిన్యూస్లీగా రాలేదు, దానివల్ల చాలా ఏరియాస్ వర్ ఇంక్రీజ్డ్. దీని తర్వాత ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఆర్పీ శాలరీ సంబంధించి కూడా ఇష్యూ రేజ్ చేశారు మెప్మా డిపార్ట్మెంట్ సంబంధించి. సో ఈ అన్ని సమస్యలు మన కలెక్టర్ సార్ ద్వారా మన పైకి మనం పంపిస్తాము, ఖచ్చితంగా పంపిస్తాము. అండ్ మీరు ఇప్పుడు ఎవరైతే ఈ రిక్వెస్ట్ పెట్టారో, మోస్ట్లీ రిక్వెస్ట్ కొన్ని పాలసీ డిసిజన్స్ ఉంటాయి, కొన్ని మన లెవెల్లో క్లియర్ అయిపోతున్నాయి ఇష్యూస్. సో మన లెవెల్లో ఏమేమి ఇష్యూస్ మనం క్లియర్ చేయొచ్చు, మనం వెంటనే కలెక్టర్ సార్ దృష్టి తీసుకొని దానికి పరిష్కారం చేస్తాము. అండ్ దాని తర్వాత ఏమేమి ప్రపోజల్ మీ రిప్రజెంటేషన్ పరంగా ఏమేమి ప్రపోజల్ పైకి పంపించేయాలి, ఇది వెంటనే పంపిస్తాం. ధన్యవాదాలు. మన సమస్యలను వినడానికి ఇంత టైం కేటాయించిన జేసీ గారికి అందరి తరఫున, స్కీమ్ వర్కర్లు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన సమస్యలు కూడా సార్ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేయాలని ఇక్కడ ఉన్న